అండి అందరికీ నమస్కారము. వెల్కమ్ టు అవర్ ఛానల్ సిప్ అండ్ స్లైస్డ్. ఈ సిప్ అండ్ స్లైస్డ్ అనేది ఒక క్లౌడ్ కిచెన్. ఇది స్టార్ట్ చేసి 1 ఇయర్ అయిన సందర్భంగా మేము ఈ యూట్యూబ్ ఛానల్ని క్రియేట్ చేసాము. ఈ 1 ఇయర్లో మేము ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ కానీ, మాకు ఎంత ప్రాఫిట్ వచ్చింది, అసలు ఇది ఎలా స్టార్ట్ చేయాలి, దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, ఇవన్నీ మీతో షేర్ చేసుకుందామని ఈ ఛానల్ క్రియేట్ చేసాము. ఎవరికైనా ఇంట్లో ఉంటూ ఒక చిన్న కిచెన్లో మనం కుకింగ్ చేస్తూ డబ్బులు సంపాదించాలి అనే ఆలోచన ఉందో వాళ్ళకి ఈ క్లౌడ్ కిచెన్ అనేది చాలా హెల్ప్ అవుతుంది. మేము ఈ 1 ఇయర్లో ఫేస్ చేసిన ఎక్స్పీరియన్సెస్ అన్నీ మీతో షేర్ చేసుకుంటాము. అలాగే మీకు ఎలాంటి క్వశ్చన్ ఉన్నా కూడా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, మేము మీకు హెల్ప్ చేస్తాము. అండ్ ఈ సిప్ అండ్ స్లైస్డ్కి కావాల్సిన డాక్యుమెంట్స్ లైక్ ఫసాయి లైసెన్స్ కానీ, స్విగ్గీ జొమాటోలో ఎలా ఎన్రోల్ చేసుకోవాలి, జిఎస్టీ అవసరం ఉందా లేదా, ఇలాంటివన్నీ కూడా మీకు ఈ ఛానల్లో దొరుకుతాయి. అండ్ అప్కమింగ్ వీడియోస్లో మీకు స్టెప్ బై స్టెప్ అంటే ప్యాకేజింగ్ గురించి అండ్ ఆర్డర్స్ ఎలా తెప్పించుకోవాలి, ఆన్లైన్ ఆర్డర్స్ ఏంటి, ఆఫ్లైన్ ఆర్డర్స్ ఏంటి, అండ్ ఇలానే ఇంకా మేము ఏదైతే ఈ 1 ఇయర్లో ఎక్స్పీరియన్స్ చేసామో, 1 ఇయర్లో నేర్చుకున్నామో అవన్నీ మీకు మేము యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. కిచెన్ అంటే ఏంటో మనం ఫస్ట్ తెలుసుకుందామండి. ఫుడ్ బిజినెస్ అనేది చేయాలనుకునే వారికి మెయిన్గా మనం ఎక్కడ చూసినా కూడా వాళ్ళు రెస్టారెంట్స్ అనేవి ఓపెన్ చేసుకుంటూ ఉంటారు. కాకపోతే ఏంటంటే ఒక 1 ఇయర్ లోపల ఆ రెస్టారెంట్ అనేది షట్ డౌన్ కూడా చేస్తారు. ఎందుకు అంటే దానికి ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ. దానికి ఇప్పుడు రెస్టారెంట్ అనేది మనం ఎక్కడ పడితే అక్కడ పెట్టలేము. ఒక ప్రిన్సిపల్ లొకేషన్, ఒక ప్రైమ్ లొకేషన్లో రెంట్కి తీసుకొని అక్కడ పెట్టాల్సి వస్తుంది. సో దానివల్ల ఏమవుతుందంటే రెంట్ ఎక్కువ ఉంటుంది. ఎగ్జాంపుల్ ఒక 1 lakh అనుకోండి. అది మనం క్లౌడ్ కిచెన్ తీసుకుంటే ఇది ఎక్కడి నుంచైనా స్టార్ట్ చేసుకోవచ్చు. మీరు ఎక్కడైతే ఉన్నారో అక్కడి నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు. అండ్ రెస్టారెంట్కి ఏంటంటే కస్టమర్స్ వచ్చి అక్కడ కూర్చొని అది తినడము అవన్నీ ఉంటాయి. సో రెస్టారెంట్ వాళ్ళకి ఫస్ట్ కావాల్సింది చెఫ్తో పాటు వెయిటర్స్తో పాటు వాళ్ళ అంబియన్స్ మెయింటైన్ చేయాలి. ఆ కరెంట్ బిల్లు, ఆ ఏసీ ఖర్చు అవన్నీ ఉంటాయి. అదే మనం క్లౌడ్ కిచెన్ తీసుకుంటే ఏంటంటే మన ఇంట్లో మనకున్న కిచెన్ ద్వారానే ఇవన్నీ చేసుకోవచ్చు. ఎవరికైతే ఫుడ్ బిజినెస్ ప్యాషన్ ఉంటుందో, ఆర్ఎల్స్ ఎవరికైతే ప్యాసివ్ ఇన్కమ్ కావాలో, ఆర్ఎల్స్ ఎవరికైతే వచ్చిన శాలరీ సరిపోవట్లేదు, ఆర్ బయటకు వెళ్ళి నేను జాబ్ చేయను అనుకుంటారో వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం. కాకపోతే ఏంటంటే మంచి కుకింగ్ స్కిల్స్ ఉండాలి. ఆర్ బిజినెస్ స్కిల్స్ అంటే కస్టమర్స్తో డైరెక్ట్గా మాట్లాడము, కాకపోతే వాళ్ళతో మనం ఎప్పుడైనా కాల్ చేసినా ఏదైనా చేసినా మంచిగా మాట్లాడాలి. అండ్ ఇంకోటి మనకి నెగిటివ్ రెస్పాన్సెస్ వస్తూ ఉంటాయి, పాజిటివ్ ఫీడ్బ్యాక్ వస్తూ ఉంటాయి, రెండు ఒకేలా తీసుకోవాలి. అండ్ ఫస్ట్ మీకు వచ్చే డౌట్ ఏంటంటే కస్టమర్స్ ఎక్కడి నుంచి వస్తారు, సార్ కస్టమర్ బేస్ ఎక్కడి నుంచి వస్తుంది, మన దగ్గర ఫుడ్ ఎవరు తీసుకుంటారు, ఈ డౌట్లు అన్నీ ఉంటాయి. అదేముండదండి, మనకి 2 types ఆఫ్ ఆర్డర్స్ ఉంటాయి. ఒకటేమో ఆన్లైన్, ఒకటేమో ఆఫ్లైన్. ఆన్లైన్ అంటే త్రూ డెలివరీ అనమాట. వీళ్ళు డెలివరీ పార్ట్నర్స్ ఉంటారు కదా, స్విగ్గీ అండ్ జొమాటో. మనం వాళ్ళతో టైప్ అయిపోతాము. వాళ్ళతో టైప్ అయిపోతే మనకు ఆర్డర్ వస్తే వాళ్ళే వచ్చి పికప్ తీసుకుంటారు ఫుడ్. తర్వాత వాళ్ళు వెళ్ళి కస్టమర్కి ఇచ్చేస్తారు. కాకపోతే ఏంటంటే ఈ స్విగ్గీ జొమాటో వీళ్ళతో మనకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే వాళ్ళకి మనం ఒక ఫిక్స్డ్ రేట్ ఆఫ్ కమిషన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఆల్మోస్ట్ మ్యాక్సిమం 30-35% వరకు ఉంటుందండి. అదే రెస్టారెంట్ వాళ్ళకి ఏంటంటే అది ఉండదు. కస్టమర్ డైరెక్ట్గా వెళ్ళి కూర్చొని మొత్తం వాళ్ళకి పేమెంట్ చేస్తారు కాబట్టి వాళ్ళకి ఈ అగ్రిగేటర్స్ ఇబ్బంది ఉండదు. కానీ వాళ్ళకి ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ ఉండడం వల్ల, కొన్ని lakhs of rupees ఉండడం వల్ల అవి త్వరగా షట్ డౌన్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. కాకపోతే మనము యాజ్ ఎ మిడిల్ క్లాస్ అంత పెద్ద రెస్టారెంట్స్ పెట్టలేము కాబట్టి మన కోరిక మనకి బిజినెస్ చేయాలని ఉంటుంది. కాబట్టి ఇంట్లో ఉండున్న డబ్బులు ఎలా సంపాదించుకోవాలి అంటే ఇది ఒక మంచి అవకాశం. సో ఇప్పుడు మేము ఇది ఆల్రెడీ పెట్టి 1 year అవుతుంది. సో మాకు ఈ ఎక్స్పీరియన్స్ మొత్తం తెలుసు. ఆర్డర్స్ ఎలా ఎక్కువ తెప్పించుకోవాలి, ఒకవేళ ఆర్డర్స్ తగ్గుతుంటే క్వాలిటీ ఎట్లా మెయింటైన్ చేయాలి, ఆర్ఎల్స్ లైక్ ఆఫర్స్ ఎలా ఇవ్వాలి, లేకపోతే యాడ్ మార్కెటింగ్ ఎక్కడ చేయాలి, ఇవన్నీ ఉంటాయి. సో అవన్నీ మాకు ఐడియా ఉంది. సో ఈ ఛానల్ ద్వారా మేము జనాలందరికీ చెప్దాం అనుకుంటున్నాము. సో ఒకటి ఏంటంటే ఇక్కడ స్టార్టింగ్ మీరు క్లౌడ్ కిచెన్ స్టార్ట్ చేస్తే మీకు వచ్చి ఆర్డర్స్ వచ్చి అంత ఈజీగా రావండి. ఒక 6 months వరకు మీరు దాని మీద గ్రౌండ్ వర్క్ చేస్తూ ఉండాలి. ఆర్డర్స్ రావాలి అంటే ఒక 6 months అని మీరు మార్కెట్లో సర్వే అవుతూ ఉండాలి. ఆ సర్వైవల్ కోసం మీరైతే ఇనీషియల్లీ కొంత ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవాలండి. మరి రెస్టారెంట్ అంత కాకపోయినా కూడా కొంత ఇన్వెస్ట్మెంట్ మీ దగ్గర ఉండాలి. ఒక 6 months సరిపోయే అంత. అంటే మీరు ఇప్పుడు ఈ ఛానల్లో మీకు ఎవ్రీథింగ్ ఉంటుంది. అంటే మీరు ఏ నీచ్ సెలెక్షన్ చేసుకుంటారు, ఆర్ఎల్స్ లైక్ మీ మెన్యూ ఎలా ఉండాలి, అండ్ మీ మెన్యూ ఎన్ని ఐటమ్స్తో ఉండాలి, అండ్ మీరు మార్కెటింగ్ ఎలా చేయాలి, మీరు ఆఫర్స్ ఎలా పెట్టాలి, టార్గెటెడ్ ఆడియన్స్ ఉంటారు కొంతమంది మన లోకల్లో, వాళ్ళని ఎలా రీచ్ అవ్వాలి, ఇవన్నీ కూడా మేము స్టెప్ బై స్టెప్ ప్రాసెస్లో 1 by 1 హెడ్డింగ్ తీసుకుని ఒక్కొక్క ఐటెం ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాము. స్టార్టింగ్ ఫ్రమ్ ఎన్రోల్మెంట్ ఇన్ ఫసాయి లైసెన్స్ అంటే ఫుడ్ సేఫ్టీ లైసెన్స్ తీసుకోవాలి.
అక్కడ ఎలా ఎన్రోల్ చేసుకోవాలనేది మేము చూపిస్తాము. అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి మీకు ఆర్డర్స్ ఎలా తెప్పించుకోవాలి, ఆర్డర్ కౌంట్ ఎలా పెంచుకోవాలి, ఇక్కడ వరకు మేము మీతో మీకు గైడ్ చేస్తూ ఉంటాము ఈ ఛానల్ ద్వారా. క్లౌడ్ కిచెన్ అనేది ఒక లో కాస్ట్ బిజినెస్ మోడల్ అండి. దీనికి ఫస్ట్ మనం స్టార్ట్ చేసే ముందు తరువుగా రీసెర్చ్ చేయాలి. అంటే ఇప్పుడు మన ఏరియాలో ఏ ఫుడ్ ఎక్కువగా మన జనాలు తింటారు అనేది ఫస్ట్ తెలుసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఏరియాస్లో ఏంటంటే పిజ్జా సేల్స్ ఎక్కువగా ఉంటాయి. బేసిక్గా మన ఇండియాలోనే అండ్ హైదరాబాద్లో ఎక్కడ చూసుకున్నా కూడా పిజ్జా సేల్స్ అనేది నెంబర్ 1 ఉంటుంది ఎప్పుడు కూడా. అండ్ హైదరాబాద్లో నెంబర్ 2 వచ్చేసి బిర్యానీస్కి ఉంటుంది. సో ఇలా ఒక పర్టికులర్ రీజియన్లో ఒకవేళ మీరు నార్త్ ఇండియన్స్ అనుకోండి, మీకు వేరే ఫుడ్ ఉంటుంది. అదే సౌత్ ఇండియన్స్ అనుకోండి, మీకు వేరే ఫుడ్ ఉంటుంది. సో మీరు పర్టికులర్గా అసలు ఏ ఐటెం పెట్టాలనుకుంటున్నారు అనేది మీరు ముందుగా రీసెర్చ్ చేయాలండి. రీసెర్చ్ చేశాక ప్లాన్, అంటే మళ్ళీ రా మెటీరియల్ ఎంతవరకు కావాలి అండ్ మీకు రా మెటీరియల్ కాస్ట్ ఎంత అవుతుంది అవన్నీ మీకు ఒక అవగాహన ఉండాలి. దాని తర్వాతే మనం ఇది క్రౌడ్ కిచెన్ అనేది స్టార్ట్ చేయాలి. ఓకేనా? ఫస్ట్ గుర్తుపెట్టుకోండి, రీసెర్చ్, ప్లాన్ అండ్ దెన్ యూ హ్యావ్ టు ఎగ్జిక్యూట్ అనమాట. ఈ మూడింటిని మీరు పర్ఫెక్ట్గా ఫాలో అవుతే మీ క్లౌడ్ కిచెన్ జర్నీ అనేది సక్సెస్ఫుల్గా మీరు స్టార్ట్ చేయొచ్చు. అండ్ ఈ క్లౌడ్ కిచెన్ ఏమంటామంటే లో కాస్ట్ మోడల్ అంటాం. ఎందుకంటే రెస్టారెంట్ అనేది హై కాస్ట్ మోడల్. సో క్లౌడ్ కిచెన్ వచ్చేసి మనకి లో కాస్ట్ మోడల్ అనమాట. స్పెసిఫిక్గా ఇప్పుడు మీరు ఓన్లీ బ్రేక్ఫాస్ట్ టైంలో ఉంటాం అనుకుంటే ఓన్లీ బ్రేక్ఫాస్ట్ పైన ఫోకస్ చేయండి. అదే కానీ మేము మొత్తం డే మొత్తం ఉంటాము, పొద్దున టిఫిన్స్ పెడతాము, మధ్యాహ్నం లంచ్ పెడతాము, నైట్ బిర్యానీలు అవన్నీ పెడతాము ఆ మెన్యూలో అంటే కుదరదు. ఓన్లీ పర్ఫెక్ట్ ప్లానింగ్తో ఓన్లీ ఒకటే ఐటమ్ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇడ్లీ తీసుకుంటే ఇడ్లీ ఒకటే పెట్టండి. కాకపోతే ఇడ్లీలో మళ్ళీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇడ్లీస్ ఉంటాయి. ఫ్రై ఇడ్లీ అని, గీ ఇడ్లీ అని, ఇలా అట్లా కేటగరైజ్ చేసుకొని మెన్యూలో పెట్టండి. అంతేగాని మొత్తం ప్రతిదీ పెడతాము, ఇడ్లీ, దోశ, పూరి, ఉప్మా, ఉత్తప్ప అన్నీ పెడతాము అంటే మీ ఒక్కరి వల్ల అది మీరు చేయగలుగుతారని మీరు ముందు ఆలోచించుకోవాలి. ఎందుకంటే మీకు చెఫ్ అనేటోళ్ళు ఉండరు ఇంట్లో. మీరు ఓన్గా మీ కిచెన్లో మీరు చేస్తారు కాబట్టి ఒకేసారి మీకు బోండా, ఇడ్లీ, వడ, దోశ, ఉత్తప్ప ఆర్డర్స్ వస్తే మీరు ఎలా చేయగలుగుతారు? సో ఇవన్నీ మైండ్లో పెట్టుకొని మీరు స్టార్ట్ చేయాలి. అండ్ ఇనీషియల్గా ఎప్పుడు కూడా మనము చెఫ్ని అనేది తీసుకోవద్దు. ఒకవేళ చెఫ్ మనకు ఉన్నట్టయితే మీరు ఏదైతే రెసిపీ వాడుతున్నారో ఆర్ చెఫ్ ఏదైతే రెసిపీ వాడతాడో అదంతా మీరు నీట్గా రాసుకొని పెట్టుకోవాలి ఎక్కడైనా కూడా. ఎందుకంటే ఒకవేళ చెఫ్ ఆపేసినా ఆర్ ఏదైనా లీవ్ తీసుకున్నా కూడా దాని ఎఫెక్ట్ మీ క్లౌడ్ కిచెన్ మీద అస్సలు పడకూడదు. సో మీకు రావాలి, ప్లస్ అదేవిధంగా మీ చెఫ్ కూడా తెలిసి ఉండాలి ఆ రెసిపీ ఏంటి అనేది. ఎందుకంటే ఇప్పుడు ఏమవుద్దంటే టేస్ట్ అనేది మారుతూ ఉంటుంది. మీరు ఒక రకంగా చేస్తారు, మీ చెఫ్ ఒక రకంగా చేస్తారు. బట్ కస్టమర్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది? ఈరోజు బాగుంటే మళ్ళీ ఆర్డర్ పెట్టుకుంటారు అండ్ వాళ్ళు మళ్ళీ సేమ్ ఎక్స్పీరియన్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు. కాకపోతే మీరు ఒకలా, మీ చెఫ్ ఒకలా వండితే మన రెస్టారెంట్ ఆర్ క్లౌడ్ కిచెన్ పైన ఎఫెక్ట్ పడే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ యొక్క పాయింట్ మీరు మైండ్లో పెట్టుకోండి. ఇలాంటి టిప్స్ అండ్ ట్రిక్స్ చాలా ఉంటాయి. మేము మీకు ప్రతి వీడియోలో, అప్కమింగ్ వీడియోస్లో ఇవన్నీ చెప్తాము. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్. థ్యాంక్ యూ.